హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ క్లాసెస్ కొనసాగింపులో భాగంగా మనం ఈరోజు ఇండియన్ పాలిటీలో తరచూ మనకు కనిపించే కొన్ని కీలకమైన పదాల గురించి ఈరోజు వివరించే ప్రయత్నం చేద్దాం. లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి మీనింగ్, స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి మీనింగ్, అలానే నాన్ స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి మీనింగ్ అనేది విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా వివరిద్దాం. సో ఇండియన్ పాలిటీ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా కొన్ని కీలకమైన టర్మినాలజీ కూడా అర్థం కావాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ముఖ్యంగా గవర్నమెంట్ బాడీస్ని ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, తెలుగులో చెప్పాలంటే రాజ్యాంగబద్ధ సంస్థ. అలానే ఇక్కడ స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ. ఇది చట్టబద్ధమైన సంస్థ, ఇది చట్టేతర లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ అని కూడా మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ టర్మ్స్ we witness in Indian polity subject. So now let's discuss about what is the meaning and definition and its significance. So first constitutional body. సో సింపుల్గా చెప్పాలంటే మనకు రాజ్యాంగం, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్, January 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. సో అప్పుడు ఒక సపరేట్ ఆర్టికల్ ద్వారా మెన్షన్ చేయబడిన బాడీస్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటారు. లేదా కాలక్రమేణా పార్లమెంట్లో టూ బై థర్డ్ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ హౌజెస్ అంటే లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పాస్ చేసి ఏర్పాటు చేసే సంస్థల్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, దట్ ఈస్ రాజ్యాంగబద్ధ సంస్థలు అని అంటారు. సో వీటిని సింపుల్గా మన ప్రధానమంత్రి గారు, ప్రెసిడెంట్ గారు వీరు డిక్టేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్, వీళ్ళ వర్క్స్, వీళ్ళ స్వయం ప్రతిపత్తి ఇవన్నీ వీళ్ళకి సపరేట్గా రాజ్యాంగమే కల్పించిన హక్కు. కాబట్టి వీళ్ళకు సపరేట్గా పవర్స్ ఉంటాయి. సో మనము ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 క్లియర్ కట్గా మనకి రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వర్క్ ఏంటంటే నిష్పాక్షపాతంగా మనకు దేశం మొత్తం ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315. దీని యొక్క వర్క్ ఏంటిది? కాన్స్టిట్యూషనల్ బాడీ, దేశానికి సివిల్ సర్వెంట్స్ని అందించే ఒక సంస్థ, ఒక పరీక్షల ద్వారా, ఉన్నత పరీక్షల ద్వారా. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పసెస్ మనం కొన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆర్టికల్ 280, ఈ ఫినాన్స్ కమిషన్ మనకు ట్యాక్సెస్ని
కేంద్ర ట్యాక్సెస్ని రాష్ట్రాలకి కేంద్రాలకి మనకు డిస్ట్రిబ్యూట్ చేసే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ యొక్క అర్థం ఇది. ఇదేదో ఒక ప్రభుత్వ జీవో ద్వారా ఏర్పాటు చేసే అధికారం ఎవరికీ ఉండదు. అలా ఉంటే ఇక దీనికి అర్థమే ఉండదు. దీన్ని ఏర్పాటు చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఒక పెద్ద ప్రాసెస్. 2/3 స్పెషల్ మెజారిటీ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ. దీనికి సపరేట్ ఏమన్నా ఆర్టికల్ ఉంటుందా అంటే ఉండదు. సేమ్ లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఈ స్టాచ్యుటరీ బాడీస్కి ఎలాంటి సపరేట్ ఆర్టికల్ రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. ఇది కాలానికి అనుగుణంగా కాలక్రమేణా ప్రభుత్వం తమ అవసరాల కోసం ఏర్పాటు చేసే చట్టాలు, పార్లమెంట్లో ఏర్పాటు చేసే చట్టాలు ఈ స్టాచ్యుటరీ బాడీస్. దీని చట్టాలను ఏర్పాటు చేయాలంటే 50% సభ్యుల యొక్క మద్దతు మనకి లోక్సభ ప్లస్ రాజ్యసభలో కావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు ప్రెసిడెంట్ అసెంట్. ఇదే కదా మీనింగ్ ఆఫ్ ది పార్లమెంటు. సో ప్రభుత్వం ఒక చట్టం చేయడం ఇన్ సింపుల్ టర్మ్స్ తన అవసరాలకి అనుగుణంగా. అలానే స్టాచ్యుటరీ బాడీ యొక్క అధికారాలు కూడా క్లియర్ కట్గా ఆ రూల్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ చట్టంలో మనకు ఆ రూల్స్, దాని యొక్క విధులు, దాని యొక్క అధికారాలు అవన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేయబడి ఉంటాయి. ఇది ఎక్కడ ఇలాంటి కాన్స్టిట్యూషన్లో మనకి ఏ ఆర్టికల్ ద్వారా చెప్పబడింది కాదు. అలానే మనకి ఇక్కడ అసలు స్టాచ్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక యాక్ట్ని పాస్ చేయడం, దట్ ఈజ్ స్టాచ్యూట్. అందుకే దీన్ని స్టాచ్యుటరీ బాడీ అంటాము. తెలుగులో చట్టబద్ధ సంస్థ అని కూడా అంటాం. సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే సెబీ, ఇది 1992లో ఏర్పాటు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆ షేర్ మార్కెట్ దాని గురించి రిలేటెడ్ ఒక చట్టం ఇది. అలానే నేషనల్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన కాపాడడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది 1993. సో స్టాచ్యుటరీ బాడీస్ సెబీ అండ్ ఎన్హెచ్ఆర్సి. సో దీన్ని మళ్ళీ మార్చవచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లాగా అలా ఏం లేదు. దీన్ని మళ్ళీ చట్టం మళ్ళీ కొన్ని సవరణలతో మళ్ళీ మార్చి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్త చట్టం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సింపుల్ మెజారిటీతో చేసే పని కాబట్టి. 50% ప్లస్ మెజారిటీ ప్రజెంట్ ఇన్ ద హౌస్, లోక్సభ అండ్ రాజ్యసభ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ 2/3 మెజారిటీ కావాలి, స్పెషల్ మెజారిటీ లోక్సభ అండ్ రాజ్యసభ. నెక్స్ట్ నాన్ స్టాచ్యుటరీ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ అర్థమైన తర్వాత ఇది అర్థం అవడం ఇంకా ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మనకు ప్లానింగ్ కమిషన్ అనే ఒక కీలకమైన ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ 12 ప్లాన్స్ని ఇది మనకు ఇవ్వడం జరిగింది. సో తర్వాత దీన్ని మొత్తం రద్దు చేసి మనకు జనవరి 1, 2015 నుంచి నీతి ఆయోగ్ అనే ఒక నాన్ స్టాచ్యుటరీ బాడీని ప్రధానమంత్రి క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం ఎప్పుడైతే తన పాలసీల గురించి కానీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల గురించి కానీ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సలహాలు సూచనలు తీసుకునే ఒక సంస్థలనే నాన్ స్టాచ్యుటరీ బాడీస్ అంటారు. ఇవి అడ్వైజరీ ఇన్ నేచర్ అండ్ లైక్ థింక్ ట్యాంక్ అని కూడా చెప్పొచ్చు.
సో ఇవి కంటిన్యూస్ బాడీసా, పర్మనెంట్ బాడీసా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాంట్ టు వాట్ యు కాల్ నీతి ఆయోగ్ని రద్దు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాయి. ఎందుకంటే ఇది నాన్ స్టాచ్యుటరీ, దీనికి దీనికి సర్వ హక్కులు ఉండవు. ఇది అడ్వైజరీ ఆర్ థింక్ ట్యాంక్ మాత్రమే. అప్పటికప్పుడు క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఒకటి నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు, లా కమిషన్. సో దీస్ ఆల్ ఆర్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్. సో పాలిటీ చదువుతున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క అధికారాలు, పరిమితులు, అలానే వాటి యొక్క ఫంక్షన్స్, ఆర్టికల్స్, అలానే స్టాచ్యుటరీ బాడీసు, అలానే నాన్ స్టాచ్యుటరీ బాడీసు, ఇవి ఖచ్చితంగా మనము చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ పాలిటీ ఇవి అర్థమైనప్పుడే మనకు క్లియర్ కట్గా సబ్జెక్ట్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ యొక్క డెఫినిషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వివరించే ప్రయత్నం చేశాము. తదుపరి వీడియోలో మనం ఫినాన్స్ కమిషన్ గురించి చాలా సమగ్రంగా, సవివరంగా, ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. So before I end this class, I request you to please subscribe to Praveen's Academy YouTube channel for further videos and further information. Thank you.